పక్క రాష్ట్రాలలో పొట్టు పొట్టు వానలు చేయబట్టి మన దిక్కు ప్రాజెక్టులకు గంగ పోటెత్తుతుంది. గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ అన్నట్టు ప్రాజెక్టులకు వరద గట్టినే వస్తుంది. మంచి ముచ్చట్నే గాని పంపులు ఎప్పుడు చాలు చేస్తారో, గేట్లు ఎప్పుడు ఎత్తుతారో, కాలువలకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారో అని చాలా మంది ఎదురు చూస్తుర్రు. అన్నట్లు గీ 2-3 ఒద్దుల సంధి గట్టిగా నడుస్తున్న కాళేశ్వరం కట్ట పంపుల పంచాది మీద రైతన్నలు ఏమనుకుంటుర్రో ఎరికేనా చూడుర్రి. పంపులు చాలు చేస్తామని ఒకళ్ళు, ఎట్లా చేస్తారో చూస్తామని ఇంకోగళ్ళు, వాళ్ళిద్దరిది డ్రామా అని ఇంకోగళ్ళు. 3 పార్టీల నడవ 3-4 ఒద్దుల సంది పంపుల పంచాది కాళేశ్వరం కట్ట లాడాయి లాగాతారు నడుస్తుంది. అయితే లీడర్ల ముచ్చట్లతోని చేన్లు చెలకలు పండుతాయా? పార్టీల కొట్లాటతోని పంటలు తడుస్తాయా? టైంకు వానలు పడకపోతే, టైంకు నీళ్ళు ఇవ్వకపోతే ఈసారి వ్యవసాయం ఎండినట్టే అంటారు అన్నదాతలు. ఒక వారం 10 రోజులలో వర్షం పడకపోతే ఈ మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. బావిలలో నీళ్లు పెట్టి పారిద్దామన్నా కూడా ఇప్పుడు నెల రోజులు దాటిపోయింది. వరినారు పోసి అది తుందామంటే కూడా మనకు నీళ్లు లేవు. గవర్నమెంట్ రైతులను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుయా, ఎల్లంపల్లి ప్రాజెక్టుయా, మా కాకతీయ కెనాల్ ద్వారా కొన్ని వదిలినట్టయితే బావులలో నీళ్లు పెట్టుకొని కొంచెం కొంచెం తడుపుకునే పరిస్థితి ఉన్నది. కాదన్నట్టు కాళేశ్వరం నీళ్ళే ఇస్తారా లేకపోతే ఇంకెట్లనన్నా ఇస్తారా ఈరి నీళ్లు అని అడగవచ్చిండ్రు రైతన్నలు. ఖచ్చితంగా నష్టపోవాల్సింది. ఎందుకంటే నార్మల్ దాటి పారాలంటే మినిమం ఒక 3 నుంచి 4 గంటలు ఒక కరెంటు బావి పోతే ఒక ఎకరం పొలం దడుతుంది తప్ప ఇప్పుడు 3-4 ఎకరాలు నాటేసే పరిస్థితి లేదు. ఎకరం వేసేటోళ్ళు 10 గుంటలు 5 గుంటలు అట్లా వేసినా కూడా కొనెళ్తుంది అనే నమ్మకం లేక రైతులందరూ నార్మల్ దగ్గర ఆగిపోయారు. 4-5 ఎకరాలల్లో ఇత్తనం వేసేటోళ్ళు ఇప్పుడు నీళ్లు లేక 10-15 గుంటలలోనే వ్యవసాయం చేస్తారట. ఆడికి కూడా గట్టెక్కుతామో లేదోనని భూములు వాడుతున్నారట. ఎకరాలు పండే కడుపు ఎకరం 1/2 అట్లా చేసుకునే తప్ప కొత్త నీళ్ళు అనేది ఇంతవరకు రాలే. భూముల నుంచి పారలేదు కాబట్టి కొత్త ఊటలు అనేవి ఉండవు కాబట్టి నీళ్ళ కరువు ఖచ్చితంగా ఉంటుంది. గిట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ రైతన్నను గదిలిచ్చినా నీళ్ల కరువు ముచ్చట్లే ఈనొస్తున్నాయి. నీళ్లు లేక వ్యవసాయం ఆగమైతుందని తల్లడిల్లు తాండ్రు అన్నదాతలు. కరంగా చెప్పాలంటే అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి. 3 ఆకుల మొలకలను బకెట్లతోని నీళ్లు పోసి బతికించుకుందామని చూస్తున్నారు రైతన్నలు. ఇక మన దిక్కు వానలు లేకపోయినా పక్క రాష్ట్రాలలో వానలు పడి అట్నుంచి మన దిక్కు వరద వస్తుంది. మరిగా గానీళ్ళని ఎత్తిపోయారు సార్లు అని అడుగుతారు రైతన్నలు. రాజకీయ ముచ్చట్లు ఎట్లున్నా పంటలైతే ఎండబెట్టకుర్రి అని అడుగుతాండ్రు. మరిగా ఏం చేస్తారో చూడాలి సార్లు.